కరోనా వైరస్ 2022 నుంచి 22 నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అంటే ఈ వైరస్ మన బాడీలో ముఖ్యంగా ఊపిరితిత్తులోకి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ఈ గొంతు ఊపిరితిత్తులోకి వ్యాప్తి చెందినప్పుడు అక్కడ కణాలు దెబ్బతింటాయి, అంటే నంజు అంటాం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ను ఊపిరితిత్తుల్లో ఉండే అల్విలాయ్ కణాల్లో కానీ లేకపోతే రక్తనాళాలలో ఒక రకమైన ఈ ఎంజైమాటిక్ యాక్షన్ వల్ల, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వల్ల కణాలు ఉబ్బి రక్తనాళాలను క్లాట్స్గా ఏర్పడి బ్లాక్ చేస్తాయి. ఇదొక సమస్య మేజర్గా ఉంటుంది. అలాగే ఈ కరోనా వైరస్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ డిజీజ్ కాబట్టి ఇవి కేవలం స్టెరాయిడ్కు రెస్పాండ్ అవుతాయి. సో స్టెరాయిడ్ అన్నది కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరము ఈ క్రిటికల్ కండిషన్లో ఏర్పడ్డది కాబట్టి డ్యూరింగ్ ద కోవిడ్ ఎక్కువ శాతం ఈ స్టెరాయిడ్ వాడటం వల్ల ఈ స్టెరాయిడ్ యొక్క కాంప్లికేషన్స్ ఎన్నో రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి బీపీ షుగర్లు అన్కంట్రోల్డ్ అవ్వడం ఆర్ బీపీ షుగర్లు రావడం. అంతేకాకుండా ఎక్కడైతే మనకు బోన్ జాయింట్స్లలో బోన్కు ఎప్పుడైతే రక్తనాళాలు ఉంటాయో, బోన్కి ఈ హిప్ జాయింట్ దగ్గర బోన్కి రక్తనాళాలు రక్తము అంటే న్యూట్రిషన్ రక్తంని ఈ బాల్ హెడ్కి సప్లై చేస్తుందో, ఈ బాల్ హెడ్కి సప్లై చేయటం వల్ల మనకు ఈ రక్తనాళాలు మేజర్గా బ్లాక్ అయిపోతాయి. కొంతమందిలో స్మోకింగ్ వలన బ్లాక్ అయితే, కొంతమందిలో స్టెరాయిడ్ ఇవ్వటం వల్ల ఈ కోవిడ్ వైరస్ పడిన వాళ్ళలో బ్లాక్ అయిపోయి ఈ ఎముక మొత్తము దెబ్బతింటాం. ఎముక మొత్తము సర్క్యులేషన్ దెబ్బతిని బాల్ హెడ్ న్యూట్రిషన్ సరిగ్గా లేకుండా ఈ బాల్ మొత్తం కృంగిపోతుంది. ఇలాంటి బాల్ కృంగిపోయినప్పుడు మనకు నడకలో నొప్పి రావడం, హిప్లో నొప్పి రావడం, లింపింగ్ రావడం, ఇలా లింపు కుంటుతూ నడవడం, అంతేకాకుండా కాలు కదపడానికి కూడా ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి ఎన్నో సమస్యలు మనం చూసాం. సో ఇది కోవిడ్ వైరస్కి స్టెరాయిడ్ ఇవ్వటం, యాంటీవైరల్ డ్రగ్స్తో పాటు స్టెరాయిడ్ కూడా ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ఆ రోజు క్రిటికల్గా ఉండే వాళ్ళలో మనం ఇచ్చాం కాబట్టి ఇలాంటి ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అనేది మనం కామన్గా చూసాం. సో ఎప్పుడైతే ఈ బాల్ మొత్తం 25%, 50%, 75%, 100% అంటే ఈ వేరియేషన్ గ్రేడ్స్లలో అడిగిపోతూ ఉంటే ఫస్ట్ 1-2 గ్రేడ్స్లలో మనం బోన్ హోల్ చేసి, అంటే డీకంప్రెషన్ వాస్కులర్ సప్లై అనేది ఉంటుంది. రక్తనాళంతో కూడిన ఒక బోన్ని తీసుకొని ఈ చిన్న రంధ్రం చేసి లోపలికి పంపించేసి హెడ్ లోపలికి రక్త ప్రసరణ చేసే విధంగా చేసే డీకంప్రెషన్ సర్జరీ అనేది మనం చేస్తాం. తద్వారా ఈ బాల్ హెడ్ సైజు రిటైన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఇది స్టేజ్ 3-4 ఉంటుందో ఆ సర్జరీ కూడా సఫిషియెంట్గా ఉండదు. కాబట్టి ఈ అరిగిపోయిన ఎముక మోర్ దెన్ 50% ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఈ బాల్ మార్పిడి అంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాము. సో ఆర్టిఫిషియల్ జాయింట్ క్రియేట్ చేయడం అనమాట. ఎప్పుడైతే ఈ ఈ మార్పు ఉంటుంది, ఈ హెడ్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి పూర్తిగా కరిగిపోవటం వల్ల మనకు ఇంకా వేరే దారి లేదు, దీనికి ఆల్టర్నేట్ ఫిక్సేషన్ లేదు. కాబట్టి మనం ఇలా మెటల్ విత్ హై డెన్సిటీ పాలిఇథిలీన్ అనేది మనకు ఇందులో ఉంటుంది. తద్వారా మనం ఈ ఇంప్లాంట్ను మనము ఆ బాల్ ఏరియాలో సాకెట్లో కూర్చోబెట్టి బోన్ సిమెంట్తో కానీ సిమెంట్ లెస్గా కానీ ఈ పర్ఫెక్ట్గా ఫిట్ చేసినప్పుడు మనకు నడవడానికి కూడా పెయిన్ లేకుండా చేయొచ్చు. ఈ సమస్య మనం ఈ వైరస్ వలన డైరెక్ట్ ఈ సమస్య ఏవాస్కులర్ నెక్రోసిస్ రావడం కాదు, ఎక్కువగా స్టెరాయిడ్ ఇవ్వటం వల్ల ఎట్లయితే బీపీ షుగర్లు పెరిగిపోతే అలాగే ఈ హెడ్ రక్తనాళం దెబ్బతింటం వల్ల ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఈ రీజన్లో సర్జరీలు ఎక్కువ పడటం, ఇలా మనకు సమస్య ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎస్, ఎంత వచ్చింది, ఎన్ని నిమిషాలు వచ్చింది చెప్తలేవు బాబు, నువ్వు అటే చూస్తున్నావు.